హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ప్రోమో వచ్చేసింది. చాలామంది చూస్తుంటారు. వచ్చి 1 అవర్ అయింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రాలేదన్నమాట, ఓన్లీ యూట్యూబ్లోనే వచ్చింది. ప్రోమో కోసం మనం ఎదురు చూసే రోజులు పోయాయన్నమాట. సో 11:30, 12 అలా కాదు, 10కే లాంచ్ చేస్తారు ప్రోమో. అండ్ ప్రోమో కూడా ఏంటంటే ఏదో చూపించాలి కాబట్టి ప్రోమో రిలీజ్ చేయాలని కాకుండా చాలా పెద్ద ప్రోమోలో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 1.5 minute ప్రోమో రిలీజ్ చేశారు. వచ్చేసినాయి తెలుగు బిగ్ బాస్కి మంచి రోజులు వచ్చేసినాయి. అంటే ఆడియన్స్ పరంగా మంచి రోజులు వచ్చేసినాయి అనమాట. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే వెంటనే వచ్చేటట్టు వాళ్ళ ద్వారానే లీగల్గా. సో ప్రోమోలో కూడా 3 topics కవర్ చేశారు. అంత పెద్ద ప్రోమో అనమాట. ఒకటి, నిఖిల్ వర్సెస్ మణికంఠ ఏదైతే మనకి నిన్న నైట్ చూపించారు గ్లిమ్స్, ఆ ఫైట్ ఒకటి మళ్ళీ సేమ్ చూపించారు. 2, సోనియా ఆకుల వర్సెస్ మానిక్ భాషా. సో మన ఆర్జే భాష, వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగింది, ఫుడ్ రిలేటెడ్. చెప్తా ఎవరు తప్పు అనిపించింది ప్రోమో వర్క్ అన్నది. 3, ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఎవరు గెలిచిండే అవకాశం అన్నది కూడా చెప్తాను. సో ఇవి ఈ 3 topics అనమాట. వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో దీనికన్నా ముందు నిన్న అన్సీన్ నైట్ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది అన్నది ఒక వీడియో పెట్టాను. అలాగే ఎపిసోడ్ రివ్యూ కూడా పెట్టాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, నిఖిల్ వర్సెస్ మణికంఠ ఒక ఫైట్ అనేది కాదు కానీ చిన్నది. పాపం మణికంఠ ఆ టైంలో రాంగ్గా, అంటే అంత హైపర్గా, అంత అగ్రెసివ్గా మాట్లాడటం అంటే నాకు ఆ టైంలో రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే జస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఎగ్జిట్ అంటే కొంచెం ఎవరికైనా భయం వేస్తుంది. అది తనకి 29 years అయింది. మరి చిన్నపిల్లడు కాదు. చాలామంది చిన్నపిల్లడు ఉన్నారు. చిన్నపిల్లడు కాదు, నైట్ రివీల్ చేశాడు. 1995 బోర్న్. సో అందుకనే మనం అన్సీన్ చూడాలి. చూస్తే ఇలాంటి చిన్న డాట్స్ అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇలాంటి చిన్నపిల్లోడు, అలాంటి పసిపిల్లోడు, అలాంటి టాపిక్స్ పోతూ ఉంటాయి. సో 29 years యాంగర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ అవి ఎంత లెవెల్లో ఉన్నాయి, ఎక్స్ట్రీమ్గా ఉన్నాయా, ఏమున్నాయి అన్నది మనకి రాను తెలిసింది. బట్ నిన్న దాంట్లో మాత్రం కొంచెం యాంగర్ రావటం కానీ, లేదంటే హైపర్ రావటం కానీ తప్పేం కాదనిపించింది. సో తను మేబీ ఆదిత్యవోమో ఏదో తను ఓటేశాడు, బట్ దాని తర్వాత తను ట్రీట్ చేసిన విధానమో, పలకరించిన విధానమో అది సరిగ్గా లేదన్నది మనకంట ఫీల్ అవుతున్నట్టున్నాడు. నిఖిల్ ఏం చెప్తున్నాడంటే, మేబీ నువ్వు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదేమో, రెస్పెక్ట్ ఇవ్వాలేమో అన్నట్టు అంటా ఉంటే, అలా ఏం లేదు, రెస్పెక్ట్, ఏజ్ అలాంటిది ఏం సంబంధం లేదు అని చెప్పి ఏదో చెప్పాడు. దాని తర్వాత మీరు బార్ పెద్దగా ఇదే టాపిక్ పుల్ చేస్తూ ఉన్నారు, నాకు నచ్చలేదు అనగానే నిఖిల్ సింపుల్గా ఓకే నేనా ఓకే చేయను అని చెప్పి, నిఖిల్ ఏంటి పాపం నా అనుకోవటం, కన్సల్ట్ చేద్దాం, పిల్లడు కదా బాధపడుతున్నాడేమో, జరిగింది కదా అని చెప్పి అనుకొని ఉంటాడు మంచి మనసుతో. కానీ తిని దాన్ని నువ్వు అదేదో పోక్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఉంటాడు తిను. సో నాకైతే నిఖిల్ తప్పు అనిపించలేదు. తిన్నది ఏంటి అంటే పాపం ఆ టైంలో యాంగర్గా ఉన్నాడు కాబట్టి, హైపర్ అయ్యాడు కాబట్టి, కొంచెం ఆ ఇష్యూ జరిగింది కాబట్టి అలా ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే మాత్రం మనం చూసిన దాంట్లో ఇప్పుడు ప్రోమో వరకు అయితే మాత్రం ఎవరు తప్పలేదు అనిపిస్తుంది. ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత దీని గురించి గట్టిగా డిస్కస్ చేద్దాం. రెండోది, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. అక్కడ ప్రోమోలో చూపించింది చెప్తున్నమాట. ఒక ఆరెంజ్తో గేమ్ ఆడుతున్నారు. ఎవరెవరు? భాష, నిఖిల్, అభయ్, ప్రేరణ, అఫ్రీది, బేబక్క. జస్ట్ గొడవ జరగడానికి ముందు 9కి వచ్చి జాయిన్ అయినట్టుంది, లాస్ట్లో వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరెంజ్తో ఆడుతున్నారు. ఇక్కడ నేను దీనికి చెప్పే ముందు ఇంకో విషయం చెప్తాను. మన ఇండియన్స్లో క్లీనింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా తక్కువ. ఎస్పెషల్లీ బిఫోర్ కోవిడ్, నేను కూడా ఇంక్లూడ్, అంటే ఇండియన్స్ అందరం కాబట్టి, ఈ హ్యాండ్స్ వాష్ చేసుకోవటం కానీ, లేదంటే ఎంతసేపు వాష్ చేసుకుంటే, అలాగే ఏదైనా సోప్ వాడుతున్నామా, శానిటైజర్ వాడుతున్నామా, ఈ శానిటైజర్ వాడకాలు కానీ మనలో చాలామందికి లేవు. బట్ కోవిడ్ తర్వాత చాలామంది హ్యాబిట్స్ అనేవి మారిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు హ్యాండ్స్ వాష్ చేస్తాను, శానిటైజర్ వాడతాను. నేను ఎంత శానిటైజర్ వాడతానంటే నాపై ఈ స్కిన్ ఊడిపోయి తెల్ల డాట్స్ వచ్చేసినాయి అనమాట ఒక టైంలో. సో దాన్ని తగ్గించారండి తర్వాత. సో ఎక్కువగా హ్యాండ్స్ వాటర్తో వాష్ చేయటం ఇలాంటివన్నీ. అలాగే ఫుడ్ని కూడా టచ్ చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, క్లీన్గా ఉంచుకోవటం, ఇలాంటివి చాలామంది ఇదయ్యారు. సో అలా ఫుడ్తో ఆడుతున్నప్పుడు 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి క్లీనింగ్ హ్యాబిట్స్గా చూడొచ్చు. 2, ఫుడ్ అనేది మనం ఎలా ట్రీట్ చేస్తాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అన్నం అంటే నాట్ ఓన్లీ రైస్, ఎవ్రీథింగ్. ఫుడ్తో ఆడద్దు, మన చిన్నప్పటి నుంచి చెప్తారన్నమాట, ఆడద్దు. వాళ్ళు ఆడుతున్నారు ఏదో పెద్ద తప్పు అంటే ఎవరి వాళ్ళవి. బట్ నేనైతే మాత్రం రాంగ్ ట్రీట్ చేస్తాను దాన్ని. ఈవిడ కూడా అలాగే సోనియా ఆకుల కూడా ఏం చెప్తుందంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే కాన్సెప్ట్లో కాకుండా ఈవిడ ఈ హెల్త్ హ్యాబిట్స్ కాన్సెప్ట్లోనే చెప్తుంది. కాకపోతే కొంచెం ఏదైతే స్టేట్మెంట్స్ లైన్స్ వాడిందో అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఏం వాడిందంటే, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఎవరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీలు లేదు అని చెప్పి. అది కాదు, మీరు ఏ ఆరెంజెస్తో ఆడుతున్నారో ఆరెంజెస్ మీరు మళ్ళీ బాస్కెట్లో కలపద్దు, అది మీరు తినేసేయండి, అలా ఆడకూడదు. ఎందుకంటే అది ఇంత నెమ్మదిగా వివరించి చెప్పే ప్రయత్నం చేయలేండి. బట్ తన ఇంటెన్షన్ అయితే అది నాకు అనిపించింది. సో మీరు అంటే ఒకళ్ళ హ్యాండ్ నుంచి ఒకళ్ళ హ్యాండ్కి పాస్ అవుతుందా, కింద పడిందా, ఇక్కడ ఎవరో ఒకళ్ళు కింద కామెంట్ చేస్తారు. ఆరెంజ్ కదా, తొక్క తీసుకొని తింటాం కదా, లోపల కదా ఉంది ఏంటి అని చెప్పి. ఆల్రెడీ ఆరెంజెస్ తొక్క తీసేటప్పుడు మళ్ళీ దాన్ని ముట్టుకుంటాం కదా, ముట్టుకున్నప్పుడు ఆ ఆరెంజెస్ తొక్కగా ఏదైతే బ్యాక్టీరియా ఏవైతే అంటుకున్నాయో, క్రిములు ఇలాంటివన్నీ అవి మళ్ళీ హ్యాండ్స్కి పాస్ అవుతాయి. మళ్ళీ అదే హ్యాండ్స్తో మళ్ళీ లోపల తొనలు తీసుకొని తింటాము. సో ఏదైనా కొంచెం ఇబ్బందే. సో ఇక్కడ దాని మీద వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట. సో
సో భాష ఏమంటాడంటే బిగ్ బాస్ రూల్స్లో ఎక్కడైనా ఫుడ్తో ఆడకూడదని రాసుందా అని. బిగ్ బాస్ ఏమైనా వాష్రూమ్కి వెళ్ళి మన ఈ పనులు చేయాలని రాసాడా? రాయిలా. కొన్ని ఫాలో అవుతాం, ఎస్పెషల్లీ ఫుడ్తో ఆడటం లాంటిది. భాషకి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, భాష ఏదైనా సరే చాలా అగ్రెసివ్గా, చాలా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు, ఇన్వాల్వ్ చెప్తూ ఉంటాడు. అది కనుక పాజిటివ్ అనుకోండి, అంటే ఆయన సైడ్ మిస్టేక్ లేకుండా ఆర్గ్యుమెంట్ ఉంటే మాత్రం ఆయనకి బీభత్సమైన పాజిటివ్ అవుతుంది. ఆయన సైడ్ మిస్టేక్ ఉండి కనుక ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కనుక చేస్తే ఆయనకి బీభత్సంగా నెగిటివ్ అవుతుంది. సో ఏదైనా ఆయనకి కొంచెం అతిగానే ఉందన్నమాట. మనకేం తెలుసు, అతి సర్వత్రా వర్జేత్ అని చెప్పి ఏదైనా ఎక్కువైతే చెప్పలేము. ఒకవేళ పాజిటివ్ సైడ్ ఉండి తన మిస్టేక్ లేకుండా అవతల మిస్టేక్ అయితే మాత్రం మనడు కొట్టేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఏదైనా మిస్టేక్ తన సైడ్ ఉండి రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం ఫుల్ డౌన్ఫాల్ ఉంటుంది. నాకు అది అనిపించింది. ఇక్కడ జస్ట్ మామూలుగా చెప్పేయచ్చు, చాలా అగ్రెసివ్ అయ్యాడేమో అనిపించింది. మిస్టేక్ వీళ్ళదే అనిపించింది నాకైతే మాత్రం, ప్రోమో వరకు మాత్రం. సో ఆరెంజెస్ నువ్వు టచ్ చేయొద్దు అన్నావంటే నేను తినొద్దు అన్నానని చెప్పండి. బట్ తను టచ్ చేయొద్దని చెప్పింది, తినొద్దు అని చెప్పలా, ముట్టొద్దు అని చెప్పింది. సో తను ఏమంటాడంటే ఇట్స్ ఎవ్రీబడి, అందర్ ప్రాపర్టీ ఇది. అంటే నువ్వు తీసుకున్నది నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు కాలుకేసి తొక్కుకో, డ్రైనేజ్లో వేసుకో, టేబుల్ మీద పెట్టుకో, ఏదైనా చేసుకో, బట్ వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వకు. మనుషులు ఎలా తింటారో వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు అన్నట్టు. సంథింగ్ లైక్ మనుషుల్లా తిందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు అన్నట్టు చెప్పింది అనమాట తను. సో అది, సో తన ఇంటెన్షన్ ఏంటి అంటే, మీరు ఆడిన ఆరెంజ్ ఏదైతే ఉందో అది మీరే తినండి, కానీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ బాస్కెట్లో మిగతా ఫ్రూట్స్తో కలపద్దు అన్నట్టు తను చెప్దాం అనుకుంది. తినేసాడు. తినేసిన తర్వాత ఇప్పుడు నేనేంటి మనిషిని కదా అని. ఆవిడ మీరు మనుషులు కాదు అలా అనట్లా. ఆవిడ ఏమంటుందంటే, మీరు టచ్ చేశారు కాబట్టి అది మీరే యూజ్ చేసుకోండి, మనుషుల్లా తిందాం అనుకున్నారు అంటే ఎలా తింటారు, క్లీన్గా తింటారు కదా. సో ఆ యాంగిల్లో చెప్తుంది అనమాట. సో దాన్ని ఆడుకోకుండా అటు ఇటు క్రిములు ఇలాంటివన్నీ అంటుకోకుండా తినండి అని. ఈయన దాన్ని కన్వర్ట్ చేసి అంటే నేను తినేసాను, నీ మనిషిని కదా అని చెప్పి పెట్టాడు. చెప్పాను కదా, ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఉంటే భాషాబాయిది మానిక్ భాష అవుతుంది, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ టాస్క్ జరిగింది, బాగుంది టాస్క్. లక్ బేస్డ్ కాదు, కొంచెం తెలివి వాడాలి, కొంచెం లక్ కూడా అనమాట. టాస్క్ ఏంటంటే సింపుల్, 4 పోల్స్ పెట్టారు, డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ కట్టారు. సింపుల్ థ్రెడ్స్ కాదు, కొంచెం లావుగా ఉండే తాడులు లాంటివి కట్టారనమాట. కట్టిన తర్వాత ఒక ఆరుగురిని ఎవరు సెలెక్ట్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు, 3 పేర్స్ యాక్చువల్గా. నైనిక పేరు, నిఖిల్ పేరు, బేబక్క పేరు. అంటే బేబక్క భాష, నిఖిల్ యష్మి, నైనిక అఫ్రీది. సో వీళ్ళు 6 అనమాట. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు కానీ, బట్ సో వీళ్ళు 6 యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి అందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఆ తాళ్ళు పట్టుకొని వేలాడుతూ ఉండాలన్నమాట. పొజిషన్ చేంజ్ చేసుకోకూడదా అంటే నాకు తెలిసి చేంజ్ చేసుకోకూడదేమో అనుకుంటున్నాను నేను. బట్ బాడీ, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ యూజ్ చేసుకొని వేలాడుతూ ఉండాలి. పక్కన ఒక స్పిన్ వీల్ ఉంది, ఆ వీల్ మీద డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఏవైతే ఈ తాళ్ళు ఉన్నాయో ఆ కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు వెళ్ళి తిప్పుతూ ఉంటారు ర్యాండమ్గానే, అదే మనం టార్గెట్ చేసి తిప్పేది కాదు. ఒక్కొక్క కలర్ థ్రెడ్ వస్తూ ఉంటుంది. ఆ థ్రెడ్ వచ్చినప్పుడు ఆ థ్రెడ్ని వీళ్ళు కట్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు కింద పడిపోతారు. సో మేక్ ష్యూర్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ మోర్ దెన్ 1 థ్రెడ్. అంటే ఎక్కువ థ్రెడ్స్ మనం కవర్ చేస్తా బ్యాలెన్స్ చేయగలిగితే థ్రెడ్స్ కట్ అయిపోతున్నా మనం ఉండొచ్చు. అలాగే దాంతోపాటు బరువు ఎక్కువైన వాళ్ళకి ఇది కొంచెం కష్టం. ఇప్పుడు బేబక్క లాంటి వాళ్ళకి కొద్దిగా కష్టమే ఫ్రాంక్గా చెప్పాలంటే. సో బేబక్క భాష ఉన్నప్పుడు బేబక్క ముందు పడిపోతుంది అని అనిపించింది. సో ఈ టాస్క్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే, కొంచెం టెక్నిక్, కొంచెం బరువు అన్నీ చూసుకుంటే నైనికకి గెలిచే ఛాన్స్ ఉంది. టెక్నిక్ పరంగా చూసుకుంటే భాష కానీ లేదంటే ఈ నిఖిల్ కూడా వాడతాడు కాబట్టి వీళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఎంతమంది గెలుస్తారో తెలియదు, బట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నైనిక, నిఖిల్, యష్మి గెలిచారు అది ఇది అని చెప్పి. మరి యష్మి ఎలా గెలిచిందో నాకు తెలియదు. నైనిక నెక్స్ట్ నిఖిల్ అయితే మాత్రం ఇద్దరు విన్నర్స్ ఉంటారు కదా, 3 విన్నర్స్ ఎలా ఉంటారు, అలాగే పెయిర్ ఎలా అవుతుంది చూడాలి, ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది. సో నైనిక, నిఖిల్, యష్మి వీళ్ళు 3 ఆ టాస్క్ గెలిచారండి. దాంతోపాటు ఇప్పుడు కొంచెం లైవ్ అప్డేట్స్ కూడా చెప్తే, ఇది ప్రోమో. సో మీకేమనిపించింది ప్రోమోలో? ముఖ్యంగా ప్రోమో వరకు వెళ్ళండి, మళ్ళీ ఎపిసోడ్లో ఒపీనియన్స్ మారచ్చు. కానీ ఆర్జే భాష, సోనియా అక్కల గొడవలో మీకు ఎవరు రైట్ అనిపించింది, ఎవరు రాంగ్ అనిపించింది అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి అంటే, చాలామంది మణికంఠ కోసం మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు రేపు నామినేషన్స్ అంటే ఈరోజు జరుగుతాయేమో హౌస్లో నామినేషన్స్, నిన్న జరగలేదంట. ఈ నామినేషన్స్ జరిగినప్పుడు మణికంఠకు కానీ లేదంటే ఇప్పుడు సోనియా అక్కలకు కూడా గొడవైంది. సోనియా అక్కల ఆర్జే భాషకు గొడవైనా కూడా, బట్ అది సోనియా అక్కల వర్సెస్ ఆర్జే భాష కాదు, సోనియా అక్కల వర్సెస్ ఆర్జే భాష, నిఖిల్, బేబక్క, ప్రేరణ అండ్ అఫ్రీది. ఎందుకంటే వాళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మణికంఠ కోసం కూడా వీళ్ళందరూ హౌస్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నామినేషన్ జరిగేటప్పుడు కనుక వీళ్ళు ఏదో మణికంఠకు కానీ లేదంటే ఈ సోనియా అక్కలకు కానీ దబా వెళ్ళి దడ గుద్దారనుకోండి ఓట్లు, మొత్తం గేమ్ మారిపోతుంది.
సో మరి పాత సీజన్లు అందుకని ఒకసారి లాస్ట్ వీడియో చేశారు, పాత సీజన్లు చూసి రండి అని చెప్పి. ఎక్కువ ఓట్లు ఎవరికైనా గట్టిగా పడతాయి ఇనిషియల్ వీక్స్లో, వాళ్ళ సైడ్ అంతగా మిస్టేక్ లేకపోతే, వాళ్ళ సైడ్ ఆడియన్స్ అర్థం చేసుకునే లాంటి మిస్టేక్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పాను కదా, మణికంఠది ఏంటంటే రాగానే తీసుకెళ్ళిపోయారు కాబట్టి కొంచెం హైప్ రావటం కానీ, బాధపడటం కానీ, ఆడటం కానీ కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్ అనిపించదు. సో బట్ వీళ్ళు దాన్ని ఏంటి హైపర్ అయిపోయాడు, అంత ఎమోషనల్ ఏముంది, సింపులే కదా, అందరికీ తెలుసు కదా ఇది ప్రాంక్ అని చెప్పి అలా ఆలోచిస్తే మాత్రం చెప్పలేము. ఎందుకంటే తన పాట పాడేటప్పుడు కూడా తన ఎక్స్ప్రెషన్ మనకు తెలిసిపోతుంది. తన ప్రాంక్ అని అనుకోవట్లేదు, తను రియల్ అనే ఫీల్ అయ్యాడు. నిన్న శివుడు పాట పాడాడు కదా అప్పుడు. సో వీళ్ళకి కనుక సోనియా అక్కలు రేస్ చేసిన పాయింట్ కూడా కరెక్టే. వాయిస్ చేసిన వర్డ్స్ లేదంటే అగ్రెషన్ రాంగ్ ఏమో కానీ దాంతో ఆడుతూ ఉండి మళ్ళీ తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఎలా పెడతారని చెప్పి. సో ఇది కనుక వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి కనుక నామినేషన్స్ గుద్దితే వీళ్ళిద్దరు గ్రాఫ్ పెరిగిపోతుంది, మిగతా వాళ్ళు తగ్గిపోతుంది. వాళ్ళు కనుక తెలివిగా ఆడి ఒకళ్ళిద్దరు నామినేషన్ చేసి ఇద్దరు ముగ్గురు నామినేషన్ చేసి కనుక వదిలేసి ముందుకెళ్తే ఓకే. సో నాగమణికంఠ కోసం ఇంకా నాగమణికంఠ విష్ణుప్రియ ఇద్దరు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. నాగమణికంఠ చేసిన వచ్చిన లుక్స్ అన్నీ పోయాయంట, ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఛాన్స్లు ఇవ్వలేదంట. సో ఇలా చాలా కష్టాలు పాస్ త్రూ అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. లగేజ్ కోసం కూడా డిస్కషన్ జరుగుతుంది. బిగ్ బాస్ ఇలాంటి లగేజ్ మొత్తం నిజంగా నాకు అర్థం కాదు, చూసుకొని రారా అని చెప్పి సూట్ కేసులో పెట్టుకొని కూర్చున్నారు. బిగ్ బాస్ ఆబ్వియస్గా లగేజ్ సర్దుకొని సూట్ కేసు వెనక పంపిమంటాడు కదా. సో ఇప్పుడు సర్దుతున్నారు అన్నమాట, ఆ షెల్ఫ్లో వాటిల్లో సర్ది పంపిస్తున్నారు. మార్నింగ్ సాంగ్ కూడా వచ్చింది. మార్నింగ్ సాంగ్ ఇందులో దమ్మసాల అని ప్రోమోలు వేశారు కానీ లేదు, తారుమారు తక్కరమారు అని చెప్పేశారు. యాక్చువల్లీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ఇలా మేబీ వాళ్ళకి ఈరోజు కాబట్టి, అంటే రేపు మనకు చూపిస్తారు కాబట్టి ఈరోజు లైవ్లో ఆ సాంగ్ వేసి ఉండొచ్చు వాళ్ళకి. సో ఎవరైనా గుర్తుంచుకోండి, వాళ్ళకి సండే జరిగేది, మనకి మండే లైవ్ ప్లస్ ఎపిసోడ్ వస్తుంది. సండే జరిగింది యాజ్ టీజ్గా రాదనమాట మనకి. వాళ్ళకి మండే జరిగేది మనకి ట్యూస్డే టెలికాస్ట్ అవుతుంది. సో ఈరోజు వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి వాళ్ళకి కూడా ఈరోజు హౌస్లో వేసి ఉంటారు సాంగ్, మనకి రేపు వస్తుంది అది. సో అదనమాట. ఇంకేం జరిగింది లైవ్లో అంతే. వీళ్ళందరూ నార్మల్ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు అంతా ఎలాగే ఉంటుంది ఈ వారం. వన్స్ స్టార్ట్ అయితే నెక్స్ట్ గొడవలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ప్రస్తుతానికైతే అందరూ చక్కగా మాట్లాడుకొని లగేజ్లు సర్దుకొని ఇదే జరుగుతుంది. ఎప్పుడైనా ఈ గొడవలు జరిగినా లేదంటే టాస్క్ స్టార్ట్ అయినా వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. అలాగే లాస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఉంది. నెక్స్ట్ నిన్న అన్సీన్ నైట్ రివ్యూ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ వీడియో పైన లాస్ట్లో సజెషన్స్ వస్తాయి, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇప్పుడు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.